హలో, నేను మీ విశ్వనరుడు శ్రీనివాస్. ఈరోజు మన ఇండియాకి సంబంధించినటువంటి కేరళ రాష్ట్రానికి సంబంధించిన నిమిషప్రియ విషయంలో యమన్ దేశంలో ఉరిశిక్ష పడి అక్కడ కుటుంబం అల్లాడిపోతూ ఉంటే ఇక్కడ 15 రోజుల నుంచి ఆ అమ్మాయి కోసం కేఏ పాల్ గారు వెళ్ళి అక్కడ దేశ ప్రజలతోటి అక్కడ ఉన్నటువంటి నాయకులతోటి మాట్లాడి దాన్ని మ్యాక్సిమం ట్రై చేస్తుంటే ఇండియాకి సంబంధించిన ఒక్క నాయకుడు కూడా పాల్ గారికి సపోర్ట్ చేయకుండా మీడియా ద్వారా సోషల్ మీడియా ద్వారా సపోర్ట్ చేయకుండా ఒక్క మెసేజ్ కూడా లేకుండా వాడు ఏముందో ఈ అమ్మాయి ఏముందో ఎవడికి ఉరి అయితే ఏముందో ఎవడు చనిపోతే వాడే అనుకుని ఎక్కడ కేఏ పాల్ గారికి క్రెడిట్ చెందుతుందో ఎక్కడ మళ్ళీ ఆయన ఒక నాయకుడిగా ఎదిగి ఈ స్టేట్ని ఈ రాజకీయాలని శాసిస్తాడని చెప్పి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన సపోర్ట్ చేస్తుంటే కనీసం మానవతా దృక్పథంతో ఒక్క నాయకుడు కూడా సపోర్ట్ చేయకపోవటం చాలా శోచనీయం. ఒకడెవడన్నా మంచి పని చేస్తున్నప్పుడు వెనక నుండి సామాన్యుడి దగ్గర నుంచి నాయకులు మంచి భావాలు కలిగిన ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయటం నేర్చుకోవాలి. మనం చెయ్యం, ఎదుటోడు చేస్తాడు సపోర్ట్ చేయం. అది ఉంది ఈ దేశంలో. కులగజ్జ అయితేనేమి అధికార దాహం అయితేనేమి ఈ విధంగా మనుషుల్ని మనుషులుగా చూడకుండా వివక్ష పాలు చేస్తూ ఈ విధంగా అవగాహన లేనటువంటి విధానంలో కొనసాగుతున్నారు. కంపల్సరిగా మంచి పని చేసేటప్పుడు సపోర్ట్ చేయడం నేర్చుకోవటం చాలా ముఖ్యం. అలాగనే అధికారంలోకి వచ్చిన తర్వాత మన అధికారానికి ఎక్కడ గండి పడుతుందో పాల్ గారికి ఎక్కడైతే క్రెడిట్ చెందుతుందో అని చెప్పేసి రాబోయే ఎన్నికల్లో మళ్ళీ మనం గెలుస్తామో లేదో అని చెప్పేసి భయంతో ఇప్పుడు పాల్ గారికి కూడా ఆయన అంత శ్రమపడి అంత ఆరాటపడుతుంటే కేవలం ఒక మెసేజ్ రాష్ట్రాల నుంచి అయితేనేమి ఇండియా గవర్నమెంట్ అయితేనేమి ఒక్క మెసేజ్ కూడా ఇవ్వకుండా ఆయనకు సపోర్ట్ తెలియచేయకుండా ఆయన్ని బలపరచకుండా వీళ్ళు చేయరు, ఆయన చేస్తుంటే బలపరచరు. ఒక నిండు ప్రాణాన్ని కాపాడటం కోసం సాటి మనిషిగా ఆయన అంత కృషి చేస్తుంటే కనీసం సాటి మనుషులుగా సామాన్య మానవుడుగా ఉన్నటువంటి ఇది కూడా ఆలోచన కూడా ప్రభుత్వాలకు లేకపోవటం సిగ్గుచేటు. రాష్ట్ర గవర్నమెంట్లు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ పాల్ గారిని బలపరిస్తే ప్రపంచ దేశాలన్నింటికీ ఇండియా ఒక దిక్చూసిగా ఉంటుంది. కాబట్టి సిగ్గు తెచ్చుకొని ఇప్పుడైనా మన దేశ చట్టాలు, మన దేశ నాయకులు, మన దేశ ప్రజలు చాలామంది సపోర్ట్ తెలియజేస్తున్నారు. సామాన్య ప్రజలు, అధికారులు, నాయకులు మాత్రం సోషల్ మీడియాలో కానీ ఎక్కడ కూడా నోరు ఒప్పకపోవడం శోచనీయం. దీని అంతటిని మనం ఖండించాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు స్పందన తెలియచేయండి. సోషల్ మీడియాలో సామాన్యుడి దగ్గర నుంచి మారుమూల గ్రామాల దగ్గర నుంచి సిటీల వరకు నగరాల వరకు ప్రతి ఒక్కళ్ళు పాల్ గారికి చేయూతనిచ్చి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని, అలాగనే ప్రతి సామాన్యుడికి న్యాయం జరిగేటట్టు ఎక్కడ చిన్న సమస్యలు వచ్చినా మన వాయిస్ మన సోషల్ మీడియా తరపున వినిపించితే ఇప్పుడు ఉన్నటువంటి నాయకులకు బుద్ధి వస్తుంది. కాబట్టి సోషల్ మీడియా ద్వారా ప్రతి ఒక్కరు నోరు పాల్ గారికి సపోర్టు చేద్దామని మనం అందరం అనుకోవాలి. కాబట్టి ధన్యవాదాలు. ఉంటాం.